దిస్ ఈజ్ మెటబాలిక్ హెల్త్ కోచ్. చాలా మంది ఉపవాసం చేస్తుంటారు. కొంతమంది ఫ్రూట్స్ అండ్ ఫ్లూయిడ్స్ తీసుకొని చేస్తుంటారు. మరికొంతమంది ఓన్లీ ఫ్రూట్స్‌తో చేస్తారు. మరికొంతమంది కటిక ఉపవాసం అంటే కనీసం వాటర్ కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. మనలో చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఆ వైబ్‌తోని చాలా మంది స్టార్ట్ చేస్తారు ఫాస్టింగ్ చేయడం అనేది. బట్ ఎలా చేయాలో అర్థం కాకుండా, బాడీని అర్థం చేసుకోకుండా చేసి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి డాక్టర్‌తోని మీకు ఫాస్టింగ్ ఇంకా సెట్ కాదు అని చెప్పించుకొని మల్టీవిటమిన్ టాబ్లెట్లు అదేవిధంగా 2 గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇంకా ఫాస్టింగ్స్ నేను చేయను అని చెప్పేసి మొత్తానికి స్టాప్ చేస్తుంటారు. దీని అంతటికి కారణం ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలో అర్థం కాకపోవడం వల్ల. మనం చేసే మిస్టేక్స్‌లోని నెంబర్ 1, ఏ రోజైతే మనం ఉపవాసం ఫాస్టింగ్ చేయాలనుకుంటామో ముందు రోజు నైట్ ఎవరికైతే నిద్ర పట్టదో వాళ్ళకి ఈ ఫాస్టింగ్ అనేది సెట్ కాదు. ఎందుకు అంటే వాళ్ళు నైట్ నిద్రపోకపోవడం వల్ల మనకి ఎనర్జీ అనేది చాలా లోగా ఉంటుంది. దాంతో పాటు ఉపవాసం చేసేటప్పుడు బాడీ సహకరించదు. రెండో ముఖ్య కారణం, ఎవరైతే అండర్ వెయిట్ లో ఉండి దాంతో పాటు లో ఐరన్ లెవెల్స్ ఉంటాయో వాళ్ళకు కూడా ఫాస్టింగ్ అనేది సెట్ కాదు. మరి కొంతమంది ప్రతిరోజు కూడా మెడికేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి కూడాను ఫాస్టింగ్ అనేది సెట్ కాదు. ముఖ్యంగా ఆడవాళ్ళు పీరియడ్ టైంలో ఈ ఫాస్టింగ్స్ ని చేయకూడదు. మరి ముఖ్యంగా సపోజ్ పీరియడ్ ఒక 2 to 3 days లో ఉందనగా కూడా ఫాస్టింగ్స్ చేయకూడదు. ఎందుకు అంటే మనకి పీరియడ్ రావడానికి ముఖ్యంగా వాటర్ అనేది చాలా చాలా కావాలి. బాడీ వాటర్ ని హోల్డ్ చేసుకుంటుంది. ఒకవేళ ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే ఫ్లూయిడ్స్ ని బాగా తీసుకుంటూ కూడాను ఫాస్టింగ్ ని చేయవచ్చు. హైడ్రేషన్ అనేది ఫాస్టింగ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది వాటర్ కూడా కన్జ్యూమ్ చేయకుండా ఉపవాసం చేస్తుంటారు. కొంతమంది బాడీ సెట్ అయినా మరికొన్ని బాడీస్ కి సెట్ కాదనమాట. అందుకని కనీసం సాల్ట్ విత్ లెమన్ వాటర్ కానీ లేదు అంటే కొబ్బరి నీళ్ళు కానీ తీసుకుంటూ మంచి హైడ్రేషన్ ఇస్తూ ఫాస్టింగ్ ని చేయాలి. ఫాస్టింగ్ చేసేటప్పుడు టీ, కాఫీ అదే విధంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా తీసుకోకూడదు. ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫాస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఫాస్టింగ్ బ్రేక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కువగా ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు హై ఫ్యాట్ డైట్ కానీ లేదు అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న మీల్ కానీ తీసుకోకూడదు. చాలా లైట్ గా ఉండే ఫుడ్ తీసుకోవాలి. లైక్ సీజనల్ ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకున్నట్టయితే మీకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫాస్టింగ్ లో మనకి అతి ముఖ్యమైనది ఏకాగ్రత. ఎప్పుడైతే ఏకాగ్రతగా ఎక్కువగా అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్లకుండా చేస్తూ ఉంటామో మనకి ఫాస్టింగ్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందుతుంటాయి. మనం అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళాము అనుకోండి, మనకి కార్టిసాల్ హార్మోన్ అనేది స్పైక్ అవ్వడం, దీంతో పాటు మిగతా హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి రైట్ వేలో చేస్తూ ఈ ఫాస్టింగ్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ని తీసుకొని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.